ప్రభునందు ప్రియ దేవుని పిల్లలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి దినము కూడా దేవుని వాగ్దానముల చేత మీరు మీ కుటుంబాలు బలపరచబడుతున్నాయని మేము నమ్ముచూ ఉన్నాం. దేవుడు ప్రతి దినము దేవుని మాటల ద్వారాగా అనేకమైన కుటుంబాన్ని బలపరచబడుతున్నారని అనేకమైన ఫోన్ కాల్ ద్వారా మేము తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున ఈ ఉదయకాలం వేళలో కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఆయన చక్కని వాగ్దానం మనకి ఇవ్వాలని ఆశపడుతూ ఉండగా దేవుడు ఇస్తున్న మాటను చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసముయు మీ అందరికీ తోడయుండును గాక అని దేవుడి ఉదయకాల వేళలో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు ఆయన ప్రేమయు ఆయన సమాధానము మీ అందరికీ తోడయుండును గాక అని దేవుడు ఉదయకాలం వేళలో భక్తులతో మాట్లాడిన మాటను, ఆయన కృపను, ఆయన యొక్క ప్రేమను, ఆయన యొక్క సమాధానాన్ని మీ కుటుంబాలకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ ఉదయకాల వేళలో ఈ మాటలు వింటున్నా మా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ రోజు వరకు ఎటువంటి పరిస్థితి చేతను ఉన్నావో గాని దేవుని యొక్క కృప నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ రోజు వరకు ఎటువంటి సమస్యలను ఎదుర్కొన్నావో గాని ఆ సమస్యల నుంచి దేవుడు నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాడు. ఆయన ప్రేమను కూడా నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈ లోకంలో ఎన్నో రకాలైన ప్రేమలు ఉన్నప్పటికీ, ఆ ప్రేమలలో విలువ లేనప్పటికీ, ఆ ప్రేమలలో నిజము లేనప్పటికీ దేవుని ప్రేమ ఒకటే నిజమైనది. ఈ మానవాళి కొరకు ఆయన రక్తము కార్చి మానవాళంతటికి కూడా ఆయన ప్రేమను పంచిన వాడే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకమును ఎంతగానో ప్రేమించాడు గనుక ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని మన కొరకు తండ్రి అయిన దేవుడు పంపించి ఉన్నాడు. మరి ఈ రోజు వరకు ఏ ప్రేమ లేదని బాధపడుతున్నావో, ఎవరి ప్రేమ దొరకలేదని బాధపడుతున్నావో, ఏ ప్రేమ కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నావో, విలువైన ప్రేమ, బలమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, లోకంలో సమస్తమైన అన్నిటికంటే గొప్ప ప్రేమ యేసుక్రీస్తు ప్రేమను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన ప్రేమలో నువ్వు వర్ధిల్లగలిగితే, ఆయన ప్రేమలో నువ్వు జీవించగలిగితే, ఆయన ప్రేమ చేత నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ఈ రోజున మనుషుల్లో ఉన్న ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ, భర్తల్లో ఉన్న ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ, భార్యల్లో ఉన్న ప్రేమ స్వార్థపూరితమైన ప్రేమ, స్నేహితుల్లో ఉన్న ప్రేమ నిజమైన ప్రేమ కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నిజమైన ప్రేమ ఈ భూమి మీద ఏదైనా ఉన్నది అంటే అది దేవుని ప్రేమ ఒకటే కనుక ఆ ప్రేమను దేవుడి ఉదయకాలం వేళలో నీకు, నీ కుటుంబానికి ఇచ్చి నిన్ను సంతోషకరమైన కృపలో ఆయన ముందుకు నడిపించాలని ఆశపడుతున్నాడు. ఆయన సమాధానంతో నిన్ను విస్తరించజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ రోజు వరకు సమాధానం లేని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఆయా సమస్యల చేత కొట్టబడుతూ ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువులో, కుటుంబంలో, ఆయా పనుల్లో సమాధానం లేని పరిస్థితులను ముందుకు సాగిపోతున్నావేమో, నిత్యమైన టెన్షన్స్ తో నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడి ఉదయకాలం వేళలో నీకు సమాధానం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. కృపయు సమాధానము ప్రేమ నీకు అనుగ్రహించాలని దేవుడి ఉదయకాలం వేళలో నీ ద్వారముని, గుమ్మముని తడుతూ ఉండగా నువ్వు మేల్కొని దేవుని వైపు చేతులెత్తి నువ్వు ప్రార్థించగలిగితే ఆయన కృప, సమాధానము, ఆయన యొక్క ప్రేమ నీకు నిత్యము ఎల్లప్పుడూ ఆయన ప్రేమలో నిన్ను వర్ధిల్లింపజేసి సమస్తమైన కార్యములు నీ పక్షమున జరిగించి ఎనలేని కృపతో, ప్రేమతో నిన్ను ఎత్తిపట్టును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన వాడు గొప్ప దేవుడని స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా, కృపయు, ప్రేమయు, సమాధానముని నేను అనుగ్రహిస్తాను మీ అందరికీ అని చెప్పారు ప్రభా. ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి ఎటువంటి సమస్యలతో ఉన్నారు ఆ సమస్యల నుంచి విడిపించిన ఆయన, కుటుంబ గొడవల్లో ఉన్నారు విడిపించు ప్రభా, భార్య భర్తల మధ్య అసమాధానంతో విడిపించు ప్రభా. ప్రేమ లేక ఎంతమంది బాధపడుతున్నారు, నీ ప్రేమను నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉండగా ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబానికి నాయన సమాధానం నిండుగా కలగచేయమని ప్రార్థిస్తున్నాను. ఎటువంటి కొరతలతో బాధపడుతున్న బిడ్డలకు కలగచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇదిగో సంఘాలపైన నీ ప్రేమను నాయన, సమాధానముని ప్రభా, రాష్ట్రాలపైన సమాధానముని ప్రభా, దేశాలపైన సమాధానం అనుగ్రహించండి ప్రభా. ఈ మాటలు వింటున్న ప్రత్యేకంగా ఈ కుటుంబాలపైన నీ కృపయు, సమాధానము, ప్రేమను నిత్యము దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచూ ఉండగా ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపున ప్రతి కుటుంబ సభ్యులకు మీ కృపని విస్తరింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. దేవుని ప్రేమ మీ అందరికీ తోడైనను గాక.